చింత లేదు, ఎలా బ్రతకాలి అనేటువంటి సందేహం కూడా లేకపోయింది. వారు మంచిగా ఉన్న టైంలో ఈ లోకంలో మనిషి కూడా కుటుంబాలు మంచిగా సంతోషంతో ఉన్నప్పుడు ఏమొస్తాయి? అపవాది సాతాను మెల్లగా ఎంటర్ అవుతాడు. ఎవరి ద్వారా ఎంటర్ అవుతాడు? ఎవరో ఒక మనిషి ద్వారా. వారు రక్త సంబంధులైనా కావచ్చు, వారు రక్త సంబంధులైనా కావచ్చు, వారు స్నేహితులైనా కావచ్చు, వారు మన చుట్టుపక్కల ఎవరైనా కావచ్చు. సాతాను గాడు ఎవరో గురించి మన ఇంట్లో ఎంటర్ అవుతారు. ఎందుకంటే నీ విశ్వాస జీవితాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని పాడు చేయడానికి సాతాను గాడు ఎవరో ఒకరి ద్వారా నీ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు నీ హృదయంలోకి వాడు ఎంటర్ అవుతాడు. హల్లెలూయా. ఎప్పుడు ఈ ఆదాము అవ్వ భయపడ్డారంటే సాతాను గాడైన అపవాదైన సాతాను గాడు వచ్చి అంటాడు, ఈ పండ్లని తినొచ్చు కానీ తినొద్దు అన్నాడా? అంతుంటిదే. ఈ పండు తింటే మీ కళ్ళు తెరవబడతాయి. అది దేవునికి నచ్చదు, దేవునికి నచ్చదు, తినండి ఏం కాదు. వారు చూశారు. ఇది అమ్మ ఏం చేసింది? చూసింది, చూడగానే ఇష్టపడ్డది. చూడటానికే అంత రమ్యంగా, అంత చాలా చక్కగా ఉంది పండు. హల్లెలూయా. అందుకోసమే వాక్యం సెలవుస్తుంది కదా, నీ దేహమునకు నీ కన్నే, కాబట్టి నీ కంటి నువ్వు జాగ్రత్తగా చూసుకునేలా నీ దేహమంతయు వెలుగుమయమే ఉంటది. హల్లెలూయా. ఎప్పుడైతే అవ్వ చూసిందో ఆ పండు, సాతాను అంటుంది, చూసావా ఎలా ఉంది పండు? మస్తుంది, చూస్తేనట్లుంది, మరి తింటే ఎలా ఉంటుంది? అందులో తినొద్దు అంటాడు. తిను ఏమంటుంది అప్ప సాతాను గాడు? తిను అంటున్నాడు. తినగానే ఈ పండు తిని ఆదాముకి ఇవ్వగానే ఆదాము తిన్నాడు. తిన్నప్పుడు ఏం జరగలే, ఏమీ జరగలే. కానీ యేసు క్రీస్తు ప్రభు వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆ తోట దగ్గరకు వచ్చి రోజు ఆదాముతో మాట్లాడినట్టుగానే, ఆదామా ఏమన్నాడు? ఆదామా ఆదామా అనగానే భయం స్టార్ట్ అయింది. ఎప్పుడు భయం స్టార్ట్ అయింది? పండు తిన్నప్పుడు స్టార్ట్ కాలే. ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో భయం స్టార్ట్ అయింది. ఏమని? నాలో పాపము స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఎప్పుడు భయపడతావో తెలుసా? పాపం చేసిన భయపడవు. పాపము చేసి వేరే వ్యక్తి నీకు ఎదురు కనబడ్డప్పుడు భయపడతావు. వీడు ఒకవేళ నేను పాపం చేస్తాను చూసిండా? పాపం చేసినప్పుడు భయపడవు, బాగానే ఉంటావు. పాపం చేసిన కదా ఒక వ్యక్తికి ఎదురు పడ్డప్పుడు భయపడతావు. నేను పాపం చేసినప్పుడు వీడు చూసిందా? నేను పాపం చేసినప్పుడు ఈమె చూసిందా? నేను అక్కడ దొంగతనం చేసినప్పుడు వీడు చూసిందా? వీడే నాకు ఎప్పుడు ఎదురవుతున్నాడు ఏంటి అని భయపడతావు. దేవుడు వచ్చి పిలవగానే, ఆదామా ఎక్కడా? అయ్యా నేను చెట్ల పొదల్లో దాక్కుని, ఎందుకో నాకు సిగ్గు అనేది తెలిసిందయ్యా. ఎవరు చెప్పిండ్రు? ఇదిగో అవ్వా నీకేమో చెప్పిండ్రు? నువ్వు తయారు చేయలేదా? సర్పము తినమంచి తిన్నా. హల్లెలూయా. ఈ రోజున నీ కళ్ళను బట్టే నీలో భయాన్ని కలగజేస్తుంది. నీ కళ్ళను బట్టి నువ్వు ఏది చెయ్యదు, ఏది చూడదు, ఏది తినదు, అది నీ ద్వారా కలిగించేదే నీ కన్ను. అందుకోసమే నీ కంటిలో నీ కన్నును ఎలా ఒక వ్యక్తిని చూసినప్పుడు మంచి శోభంతో చూడాలి, ఒక స్త్రీని చూసినప్పుడు మంచి శోభంతో చూడాలి. ఒక స్త్రీని చూడగానే మోహపు చూపుతో చూడద్దు, ఒక పురుషుని మోహపు చూపుతో చూడొద్దు. ఒక సిస్టర్ గా, ఒక బ్రదర్ గానే మనము చూడాలి. పిలుపులో మార్పు ఉండొచ్చేమో, ప్రవర్తన మార్పు ఉండొచ్చేమో, కానీ పాపమని ఎంటర్ అయిన తర్వాత భయం వస్తుంది. నువ్వు పడుకోలేవు, నువ్వు కూర్చోలేవు,
నువ్వు పడుకోలేవు. ఎటు చూసినా భయం భయం భయం. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది జీవితాలు ఎలా ఉందంటే, ఏంటి నా జీవితంలో దేవుడు అద్భుత కార్యము చేయట్లేడు, ఎన్ని రోజులు అవుతుంది నా జీవితాలు కార్యం చేయక, ప్రభుని అడుగుతూనే ఉన్నాను కానీ నా జీవితంలో ప్రభు ఇంకా కార్యము చేయట్లే, నా జీవితంలో ప్రభు ఇంకా కార్యము చేయట్లని ప్రభుని ఏమంటారు? అయ్యా ఇంకెంతకాలం అయ్యా, ఇంకా ఎంతకాలం నా జీవితంలో ఎప్పుడు కార్యం చేస్తావు అని ప్రభుని ఏం చేస్తూ ఉంటాం? అడుగుతూ ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ ప్రభువుని జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు ఆ కార్యము జరిగేదాకా నీవు స్థిరంగా లేవని అర్థం. హల్లెలూయా. ప్రభుని జీవితాల కార్యం చేయాలంటే నువ్వు ఏం చేయాలంటే, నువ్వు వంకరి త్రోవలలో వెళ్ళకూడదు. హల్లెలూయా. ఈరోజేమో ఇక్కడ, రేపు ఇంకొక దగ్గర 7 తైలాభిషేకాలు, 5 తైలాభిషేకాలు. నువ్వు వెళుతున్న మందిరంలో దేవుడు ఉన్నాడని గ్రహిస్తే నీ అడుగులు వేరే దగ్గరికి వెళ్ళవు. హల్లెలూయా. ప్రభువునకు సహాయం చేయని ఏదైతే నువ్వు అడిగినావో, సహాయము దొరికేంత వరకు, నీ పట్ల సహాయము ప్రభు చేసేంత వరకు ఆయన పాదాలు పట్టుకొని విడిచి పెట్టాడు. మరియా ఆయన పాదాలు విడిచిపెట్టలే, పాదాలు విడిచిపెట్టాలి. పాపాలు క్షమించబడ్డాయి. యాకోబుని విడిచిపెట్టలే, నూతన పేరు పెట్టడానికి విడిచిపెట్టలే. ఆశీర్వదిస్తే కానీ పోనీయని పాదాలు పట్టిడు. ఆయన గట్టిగా పట్టుకొని తెల్లారు పోరాడిందో. ఈ రోజున నువ్వు కూడా, నువ్వు ఏ కార్యం బట్టి ప్రభుని అడిగినావో ఆ కార్యం నీ జీవితంలో జరిగేంత వరకు ఆయన గట్టిగా పట్టుకో. ప్రభుని పట్ల కార్యాలు చేస్తావు. అడుగుతావు, నా పట్ల కార్యం చేయట్లేదని ఏమైతే సందేహం, డౌట్, అక్కడ పోయి అడిగించుకుంటావు, ఇక్కడ పోయి కడిగించుకుంటావు, అక్కడ పోయి నల్లతాలు తెచ్చి కట్టుకుంటావు, ఇక్కడ పోయి ఏదో తాయిలు తెచ్చి కట్టుకుంటావు, ఎక్కడికో వెళ్తావు, డబ్బంతా నష్టపరుచుకుంటావు. నిందలు మాత్రం యేసుక్రీస్తు ప్రభు మీద వేస్తావు. ఎవరు చూడేటని అనుకుంటావు? వాక్య పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, ఏ స్థలానికి వెళ్తున్నావు, దేవుని నామం ఎక్కడికి దుఃఖపరుస్తున్నావు, మనపరుస్తున్నావు అని అంత తిరుగుతూ చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కసారి ప్రభును అడిగిన తర్వాత నీ జీవితంలో ప్రభు కార్యం చేసేంత వరకు నువ్వు ఆయన పట్టుకొనే ఉండాలి. హల్లెలూయా. అందుకోసమే రక్షింపనేరగలిగినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. నువ్వు అడిగినప్పుడు ఆయన వినకుండడానికి చెవులు మందము కాలేదు. నువ్వు పిలిచినప్పుడు నిన్ను చూడడానికి ఆయన కళ్ళు మూయబడలే, తెలిసి ఉన్నాయి. నువ్వు సహాయం పోయినప్పుడు ఆయన చేతులు చాపడానికి ఆయన చేతులు కొరచ కాలే. ఎందుకు నీ జీవితంలో అడిగిన దానికి జవాబు రావట్లే? అడిగిన దానికి జవాబు పొందుకోలేకపోతున్నావు, మేలు పొందుకోలేకపోతున్నావు అంటే మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరిచెను. హల్లెలూయా. గనుక ఆయన ఆలకింపకొన్నాడు. ఎందుకు జరగట్లేదంట? మన పాపను బట్టి మనం అడిగినవన్నీ ఆయన ఆలకింపకొన్నాడంట. మొదటిగా నువ్వు మేలు కంటే ముందు నీ పాపాన్ని విడిచిపెట్టు. మేలు కంటే ముందు నీ పాపములో విడిచిపెట్టి నీ పాపం నుంచి బయటకు వచ్చి, యేసయ్యా నా పాపాలని కడిగి వేసి నన్ను రక్తములో కడగండి అని అడుగు. ముందు నువ్వు కడుక్కో, తర్వాత ప్రభునందు నీ అవసరతని పెట్టు. ప్రభు నీ పట్ల గొప్ప కార్యము చేయబోతున్నా అనే వాక్యం సెలవిస్తుంది కదా. రక్షింప నేర్పినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరగినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ తండ్రికి మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. గనుక ఆయన ఆలకింప
పంపక ఉన్నాడు. ఈ రోజున ప్రతి వారు పాపం నుంచి విడుదల పొందుకుంటే, అక్రమ సంబంధం నుంచి విడుదల పొందుకుంటే, ప్రభువే స్వయంగా నీతో మాట్లాడతాడు, నేను దర్శిస్తాడు, నీ సకల అవసరతలను తీర్చే దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమైనా చేయగలరు, కథ మొత్తం మార్చగలరు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలరు, కథ మొత్తం మార్చగలరు, నీ నామముకే మహిమంతా తెచ్చు